హాయ్ అండి అందరికి. వారానికి ఒక్కసారి తిండి పోటీ పెట్టుకోవాలి అనుకున్నాము. ఫుడ్ మా ఛాలెంజ్ అవును. తేజస్విని ఏమంటారు సలహా వల్ల. అయితే పోయిన వారము చికెన్ నూడిల్స్ పెట్టుకున్నాము. ఈసారి ఏం చేయబోతున్నాము అనేది మీకిప్పుడు చూపిస్తాము. ఓకేనా? ప్లీజ్ అండి పెద్ద వీడియోని కూడా సపోర్ట్ చేయండి. ఆ! సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. మరీ. వైట్ రైస్ అయితే అందరూ ఎల్లిపాయ కారంతోటి వీడియో తీస్తున్నారు కదా, మేము కూడా అలాగే చేయాలి అనుకున్నాము. అయితే ముందుగా వైట్ రైస్ అయితే పెట్టుకున్నాము, అలాగే సాల్ట్ తర్వాత బాగా ఎర్రగా కారం కనిపిస్తుందా తేజస్విని? కనిపిస్తుంది వద్దా? ఏమి బాగుంది కారం అసలు. అయితే మెయిన్గా మనకి ఎల్లిపాయ, ఓకేనా? నెయ్యి నెయ్యి పోయాలా వేయాలా తేజస్విని? పోస్తావా వేస్తావా? పోస్తాం, నెయ్యి పోసుకుంటేనే బాగుంటుంది. స్మెల్ వస్తుందా? చాలా. ఓకే, కర్పూరము. అయితే మేము ప్లేట్లో అయితే సర్వ్ చేసేసుకున్నాము. ఏంటి ఎల్లిపాయ కారం, తర్వాత చిప్స్, థమ్స్అప్ పెట్టుకున్నాము. ఎక్కువసేపు దీన్ని ప్లేట్లో బరువు మొయ్యలేకపోతున్నాము, ఎందుకంటే ఛాలెంజ్ కాబట్టి ఎక్కువగా పెట్టుకున్నాము. చూడండి బాగా ఎర్రగా ఉంది. మా తేజస్విని భయపడుతుంది. ఏం భయపడకు, ఒకసారి తమ్మేల కోసం పోజ్ ఇయ్యని ఇవే. చాలా బాగుంది. చాలా మనకి నోరు కొంచెం చేదుగా ఉంది, చప్పగా ఉంది అన్నప్పుడు ఖచ్చితంగా ఇది బాగా అనిపిస్తుంది. అవును, అందరికి తెలిసే ఉంటుంది. అప్పటి కాలంలో ఎక్కువ ఇది తినేవాళ్ళు, ఇప్పుడు ఎక్కువ మళ్ళీ ట్రెండ్ అయిపోయింది కదనే? అవును, చాలా ట్రెండ్ అయిపోయింది. నేను ముందులో భయపడ్డా కారం ఎక్కువ ఉంటుందేమో అని, కానీ చాలా బాగుంది. అవునండి, పోయిన వారం ఎవరు ఫుడ్ ఛాలెంజ్ విన్నారో, ఈసారి ఈ వీక్ లో ఎవరు ఫుడ్ ఛాలెంజ్ విన్నారో చూడు. ఛాలెంజ్ నేను అప్పుడే థమ్స్అప్ తాగేస్తున్నాను కొద్దిగా. అయినా ట్రై చేస్తాను ఖచ్చితంగా. చాలా అంటే చాలా బాగుంది. వారానికి ఒక ఫుడ్ ఛాలెంజ్ అయితే కంపల్సరీ, ఏమంటారే? అవును. ఎలా ఉందమ్మా? బాగుంది, చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. నేను చూడంగానే కారం ఉండగానే కారం బాగా ఎక్కువ ఉంటది అనుకున్నా గానీ, బట్ నెయ్యి కలిపేసరికి చాలా చాలా బాగుంది. నేను కారం అనేది లేదు. భయపడింది కారం అంటే ఇది మొన్న మామిడికాయ పచ్చడికి కారం పట్టించామాట, చాలా స్పైసీగా ఉంది. మనం నెయ్యి వేస్తాం కదండి, కొంచెం కంట్రోల్ అవుతుంది కారం అనేది. టైం లిమిట్ పెట్టుకోవాలనుకున్నాము, కానీ కారం అన్నం కాబట్టి వద్దని ఈసారి ట్రై చేస్తాం. అవునండి, ఏంటి విశేషాలు చెప్పవే? అంటే ఊరికే మాట్లాడుకోకుండా తింటూ ఉంటే వాళ్ళకి కూడా కావాలి కదా. గొంతు పట్టు అంటే పొడి పొడి గెలిచేటట్టుంది ఈసారి. నేను మాటల్లోనే ఉంటున్నాను, గెలవట్లేదు. నేను ట్రై చేస్తాను గెలవటానికి. పెద్ద పెద్ద ముద్దలు పెట్టుకుంటా. అయితే ఇవాళ నా కోడలు బయటికి తీసుకెళ్తా అనింది, హ్యాండ్ ఇచ్చింది. కొద్దిసేపు మాట్లాడలేదు, మళ్ళీ పర్వాలేదు ఛాలెంజ్ కాబట్టి చేయాలి కాబట్టి బయటికి ఎందుకు క్యాన్సిల్ చేసేవే. మేము ఇవాళ స్వర్ణగిరి పోదాం అనుకున్నాము, అక్కడ వీడియోస్ తీసుకొని చాలాసార్లు వెళ్ళాము మేము స్వర్ణగిరి. చాలా బాగుంటుంది టెంపుల్ కూడా, కానీ
నా కోడలికి వేరే పని ఉండటం వల్ల మళ్ళీ ఎప్పుడైనా వెళ్దాం. ఈసారి ఎక్కడైనా వెళ్తాం. అమ్మో గొంతు పట్టేస్తుంది చాలా. కానీ ఎల్లిపాయలు కానీ కారం కానీ ఉప్పు కానీ బాగుంది కదా? చాలా టేస్ట్. టేస్ట్ బాగుంటుంది, కాకపోతే ఇది పొడి పొడి అన్నం కదా, గొంతు పట్టుకుంటుంది. అందుట్లో బాస్మతి రైస్ కదనే, టేస్ట్ ఎంత బాగుంది చూడు. చాలా నాన్ వెజ్ కూడా ఇంత టేస్ట్ అనిపించదేమో, అంత బాగుంది. చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. అయితే ఈరోజు మా వదిన అవ్వచ్చు. కరెక్ట్. ఎందుకంటే పోయినసారి నువ్వే గెలుస్తా అన్నావుగా, అందుకని. మేమే గెలుస్తామని చెప్పలేదు. ఛాలెంజ్ అంటే ఛాలెంజే. ఇది పోయినసారి ఇది అసలుకి రియల్గా గెలవలేదు. మా లక్కీ గారు దీనికి సపోర్ట్ చేశాడు. ఇవాళ మా లక్కీ లేడు, పడుకుంటున్నాడు. అట్లనే గెలిచింది ఇది. మేము చూడలేదు, తర్వాత వీడియోలో చూసినాము. మా లక్కీ గారు హెల్ప్ చేశాడు దీనికి. ఇవాళ లక్కు పడుకొని ఉన్నాడు, లేకపోతే వాడికి కూడా వీడియోలో కనపడాలని చాలా ఇష్టము వాడికి. ఇంకా వీడియోస్ ఉన్నాయి, పెట్టాలి. ఇద్దరు తల్లి కొడుకు ఏదన్నా ఒక వార్త మోసుకొని వస్తూ ఉంటారు అలాగా. ఇది అయిపోయిన దాకా ఉండాలి అంటే లెంత్ ఎక్కువైపోయేటట్టుంది. ప్లీజ్ అండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో దిస్ వీక్ ఇస్ విన్నర్ ఫర్ మా వదిన. అయిపోయింది, విన్నర్ ఈ అమ్మాయి అయింది. దీని గిఫ్ట్ దీనికి ఉంటుంది. ప్లీజ్ అండి వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. Subscribe చేయండి. ఆల్రెడీ ఉన్నారు కదా, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్స్ కొట్టండి, కామెంట్స్ కూడా చేయండి. ఇంకా మాకు సపోర్ట్ ఇస్తున్నామని మాకు అర్థమవుతుంది. మీ వల్ల కామెంట్స్ వల్ల ఇంకా మేము చాలా ఫన్నీగా నవ్వుకుంటున్నాం కూడా. డిఫరెంట్ కామెంట్స్